జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్. దేవరా అర్ధరాత్రి షోలు రద్దు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన మూవీ 'దేవర'. 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'RRR' అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే అభిమానులు ఈ సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్నారు. అయితే థియేటర్ యాజమాన్యాలు కక్కుర్తి కారణంగా ఫ్యాన్స్కి షాక్ తగిలింది. ఈ వివరాల్లోకి వెళితే 'దేవర' ద్వారా జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్లు టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్రామ్లు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. సెన్సార్ బోర్డు 'దేవర'కు యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అడ్వాన్స్ బుకింగ్లో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా $3 మిలియన్ మార్కును అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఏమాత్రం మౌత్ టాక్ బాగున్నా 'దేవర' కలెక్షన్ల ఊచకోత మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెల ముందే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వగా ఈ విషయంలో చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు 10 లక్షల టికెట్లను విక్రయించినట్లుగా బుక్ మై షో తెలిపింది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ టికెట్లు అమ్ముడైనట్లుగా బుక్ మై షో పేర్కొంది. హైదరాబాద్లో అయితే ఈ సినిమా కల్కి రికార్డులపై కన్నేసినట్లుగా ఉంది. కల్కి తొలి రోజు 16-12 షోలను ప్రదర్శించగా 'దేవర'కు 16 షోలు వేయనున్నారు. కల్కి 19 కోట్ల ఓపెనింగ్స్ కొల్లగొట్టగా 'దేవర' ఇప్పటికే 15 కోట్లు వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో అయితే 'దేవర' సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే దాదాపు 90% ఆక్యుపెన్సీ నమోదు చేయగా 47,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా 'దేవర' 1.15 కోట్ల వసూళ్లను ముందే రాబట్టినట్లుగా విశ్లేషకులు అంటున్నారు. సెప్టెంబర్ 26 నాటికి ఈ నెంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని టాక్. ఇకపోతే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పెషల్ షోలు వేసుకునేందుకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు 'దేవర' చిత్ర నిర్మాతలకు అనుమతులు ఇచ్చాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్లోని కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి 1 గంటకు ప్రత్యేక షోలు వేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే అభిమానుల క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని థియేటర్ యాజమాన్యాలు అత్యుత్సాహానికి పోవడంతో కొంప మునిగింది. హైదరాబాద్ భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట షో టికెట్ ధరను 2,500గా నిర్ణయించారు. అయితే ప్రేక్షకుల నుండి అంతగా రెస్పాన్స్ లేకపోవడంతో థియేటర్ ఓనర్లు స్పెషల్ షోను రద్దు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అర్జున్, శ్రీరాములు థియేటర్లలోనూ 50% పైగా టికెట్లు మిగిలిపోవడం